ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలి, ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముషీరాబాద్ ఫైర్ అధికారులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. బహుళ అంతస్తులు ఆసుపత్రులు, ఇండ్లలో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ఏం చేయాలి, ముందస్తుగా ఎవరికి సమాచారం ఇవ్వాలని, ప్రమాదం జరిగిన వెంటనే 101 నెంబర్ కు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రమాదం నివారణపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళ్లకు కట్టినట్లు అగ్నిమాపక సిబ్బంది సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా వారోత్సవాల సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు. చిన్న ఫైర్ ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ప్రమాదం పెద్దది కాకముందే ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆసుపత్రుల్లో ప్రమాదం జరుగుతున్న సమయంలో లిఫ్ట్లు తెరిచి ఉండాలి, ర్యాంప్ కు అంతరాయం కలగకుండా చూడాలి, అత్యవసర డోర్లు తెరిచి ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, మరో 2 నెలల వరకు వేసవి మదురుతుందని జాగ్రత్తగా ఉండాలని ఫైర్ అధికారులు గ్యాస్ సిలిండర్ ఎక్స్టింగ్విషర్ వాడే పద్ధతి చాలా దగ్గరికి పెట్టి వాడాలి. దూరం నెక్స్ట్ ఏబిసి చిన్న ఎక్స్టింగ్విషర్ మనమే అరికట్టలేము. అక్కడ బుల్లెట్ ఇంకా ఇక్కడ బుల్లెట్ వచ్చో, అక్కడ బుల్లెట్ ఏది వచ్చో, బుల్లెట్ ఏది ఇక్కడ బుల్లెటా సిటీ దాని తర్వాత అక్కడ బుల్లెట్ ఏది మనము 2 అండ్ ఒక ఇద్దరు రిస్క్ లో ఒక పేషెంట్ని మనం అన్కాన్షియస్ పర్సన్ లెగ్ ఇరిగిన పర్సన్ మనము ఈ రిస్క్ పద్ధతి రావడం జరుగుతుంది. ఇది 2 అండ్ మెథడ్ అంటారు. తర్వాత 4 అండ్ రెండు చేతులు వాడాము. ఇప్పుడు 4 చేతులు వాడేసి చేయడం జరుగుతుంది. అన్కాన్షియస్ పర్సన్ ఫైర్మెన్ లిఫ్ట్ అంటారు. ఫైర్మెన్ లిఫ్ట్ ఈ యొక్క పద్ధతిలో మనము పేషెంట్ని మనం ఎంత దూరం ఉన్నా తీసుకొని వెళ్ళవచ్చు. పైన తెచ్చుకోకుండా కింద తీసుకోవడం వల్ల కూడా పేషెంట్ అనేది రిస్క్ పెట్టి అలసట అనేది ఉండదు, పేషెంట్ కూడా సేఫ్గా ఉంటారు. నెక్స్ట్ ప్రెస్ చేయాలా, తర్వాత స్వీప్ చేయాలా, రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్. అటేమమ్మా దూరంగా వెయిట్ చేయండి. వెరీ గుడ్. టోటల్ 5,000 అయిపోయింది మొత్తం. హాస్పిటల్ చూపండి ఏమండి ఎప్పుడైనా సిలిండర్ మనకి గ్రీన్ లైట్ లో. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా నేను మన గాంధీ యూనిట్ అవుట్ పోస్ట్ ఫైర్ స్టేషన్ వాళ్ళని, ముషీరాబాద్ ఫైర్ స్టేషన్ అండ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారిని మీరందరినీ అభినందిస్తున్నాను.
నేను చూస్తున్నాను గత 4 సంవత్సరాలుగా కోవిడ్ నుంచి నేను సూపరింటెండెంట్గా ఉన్నాను. మన దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్ లాస్ కానీ ఒక చిన్న ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ ఫైర్ వల్ల పుణ్యమే అని చెప్పాలి. వీళ్ళని నేను అభినందిస్తున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇంతమందిమే అందరం కూడా ట్రైన్ అయ్యాం. మన ఇంట్లో కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, మన హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడ ఏ ఫైర్ ఉన్నా కూడా మనందరం కూడా ఇప్పుడు ఇన్ని రకాల మెథడ్స్ చెప్పినారు. ఏ మెథడ్ మనకు అందుబాటులో ఉంటే ఆ మెథడ్ తోటి ఫైర్ ఆపాలి. 101కి ఫోన్ చేసి మనం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాలి. సో ఇంత అవేర్నెస్ కలుగజేశారు. ఇదే అవేర్నెస్ మన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇవాళ కొంచెం ఒక 200-300 మంది దాకా వచ్చారు. కానీ మనం 1500 నుంచి 2000 మంది దాకా అవేర్నెస్ చేయాల్సి ఉంది. సో ఎవ్రీ మంత్ మన డిఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ మాకు కొంచెం ఇట్లా మాక్ డ్రిల్ లాగా చేస్తే అందరూ ట్రైన్ అయితే మీ ఉపయోగం లేకుండా మేము ట్రై చేసేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దుతామని మా యొక్క మనవి. సో ఈ సందర్భంగా ఇంత అండలో ఇంతసేపు మా అందరితో తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు మనకు దేశవ్యాప్తంగా ఫైర్ సర్వీస్ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ ఫైర్ సేఫ్టీ గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది. సూపరింటెండెంట్ గారు మమ్మల్ని ఆహ్వానించారు, రాజారావు గారు. సో ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ, సెక్యూరిటీ సిబ్బందికి, తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగనే ఇటువంటి చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మీరు ఎంబడే దాన్ని సత్వరం చిన్న చిన్న ఎక్స్టింగ్విషర్స్ చల్లారిపినప్పుడు ఫైర్ పెద్దగా కాకుండా ఉంటుంది. సో దాని లోపల అవేర్నెస్ చేయడము, తర్వాత ముఖ్యంగా మీకు తెలుసు హాస్పిటల్స్లలో ఎలా ఉంటుంది, ఇమీడియట్గా మనం ఎవాక్యుయేట్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనం మెట్ల మార్గాన్ని కానీ తర్వాత లిఫ్ట్ మార్గాన్ని కానీ ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలి. దాన్ని లాక్ చేసి ఉంచకూడదు, లాక్ చేయొద్దు, బ్లాక్ చేయొద్దు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా బ్లాక్ చేయకుండా ఉండి ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ స్టేర్ కేస్ని కానీ ర్యాంప్ని కానీ యూజ్ చేసినప్పుడు ఇమీడియట్గా మనము పేషెంట్ని కిందికి తీసుకురావచ్చు. అయితే ఈ కరోనా నుంచి కూడా చాలా రాష్ట్రాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి హాస్పిటల్లో. సో ఎక్సెప్ట్ తెలంగాణ తప్పించి అన్ని రాష్ట్రాలలో కూడా అగ్ని ప్రమాదాలు సంభవించినాయి. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క సిబ్బంది ఆఫీసర్లు కూడా ప్రతి హాస్పిటల్ విజిట్ చేయడము, వాళ్ళందరికీ చెప్పడం ఒక భాగం అయితే వాళ్ళందరూ కూడా మేము ఇచ్చిన సూచనలు సలహాలు పాటించడంతో, తర్వాత సూపరింటెండెంట్ గారు, వివిధ డాక్టర్స్, తర్వాత వాళ్ళందరి సహకారంతో మనం లైఫ్స్ లాస్ట్ అంటే ప్రాపర్టీ లైఫ్స్ ఉన్నా పర్లేదు కానీ లైఫ్స్ లాస్ లేకుండా చూసుకోవాలి. ఇంతవరకు మనం కృతజ్ఞతలమైనాము. రానున్నది సమ్మర్ ఉన్నది, ఇంకా 2 months ఉన్నది తర్వాత, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫైర్ సర్వీస్ మీరు మా ఫైర్ ఆఫీసర్ చెప్పినట్టు 101 నెంబర్ ఉంటుంది. దీనికి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. అందరం కూడా మీ యొక్క సహాయానికి రెడీగా ఉంటాము. మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ దీన్ని ముగిస్తున్నాము.